ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను సుప్రీంకోర్టు దోషిగా నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయలతో కూడిన ధర్మాసనం 6వ నెంబర్ కోర్టులో ఈ తీర్పును వెలువరించింది. ఆమెతో పాటుగా ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు 10 కోట్ల జరిమానాను విధించింది. దాంతో తమిళ రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లే అయింది. అయితే ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు 4 ఏళ్ల జైలు శిక్షను విధించింది. వెంటనే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక అసలు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశమే లేకుండా పోయింది. हाँ व्हाट्सएप पे भेज रहा है सर। हाँ वही దాదాపుగా వారం రోజుల నుంచి జరుగుతున్న గందరగోళానికి తెర పడుతుందా? ఈ రోజు సాయంత్రంలోగా తమిళ రాజకీయాలు ఎటువైపు వెళతాయి అన్నది తమిళనాడులో అయితే ఉత్కంఠ నెలకొనుంది. ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితి ఏ విధంగా ఉందన్న వివరాలు అందించేందుకు మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్ చెప్పండి. రైట్, మోహన్ లైవ్ లో ఉన్నారు. మోహన్ చెప్పండి, అండి ఏ విధంగా ఉంది ఇప్పుడు? పన్నీర్ ఏం చేస్తున్నారు? శశికళ వర్గం కూడా ఏం భావిస్తోంది? అసలు మొత్తానికి తమిళనాడులో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి తీర్పు తర్వాత? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు 4 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పన్నీర్ సెల్వం వెంట ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. భారీగా అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి కేడర్లు, ఇప్పుడు వరకు కూడా స్తబ్దుగా ఉన్నటువంటి కేడర్ అంతా కూడా పన్నీర్ సెల్వం ఇంటి వైపు బాట పట్టడం జరిగింది. భారీగా చేరుకుంటున్నటువంటి కోలాహలమైనటువంటి వాతావరణం నడుమ పన్నీర్ సెల్వం మరి కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శశి శిబిరం ఏం చేస్తుంది, శశికళ ఏం చేయబోతుంది, భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్నది కూడా ఉత్కంఠభరితమైనటువంటి అంశంగా మారింది. మనం చూసుకున్నట్లయితే 6వ తారీఖున, ఈ నెల 6వ తారీఖున శాసనసభ పక్ష నేతగా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే రోజు పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేస్తూ శశికళకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో తాను కూడా సంతకం చేసినటువంటి పరిస్థితి. 2 రోజుల తర్వాత అమ్మ సమాధి వద్ద వెళ్లి మౌన దీక్ష చేసి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పన్నీర్ సెల్వం ఆ రోజు నుంచి కూడా అస్త్రాలు సంధిస్తూనే ఉన్నాడు. శశికళను ముప్పేట దాడి గురి చేస్తున్నటువంటి పన్నీర్ సెల్వం ఎప్పటికప్పుడు ధర్మం గెలుస్తుంది, తానే గెలుస్తాను, తానే ముఖ్యమంత్రి అవుతానన్నటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో శశికళ కూడా పలు సందర్భాల్లో ఆరోపణలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెనక్కుండి నడిపిస్తుంది రాజకీయాన్ని, డిఎంకే నిశితంగా పరిశీలిస్తూ అన్న డిఎంకేలో కుట్రల ద్వారా చీలికి దేవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ రాజ్భవన్ వర్గాలన్నీ కూడా నిశితంగా పరిశీలిస్తూ శశికళకు సంబంధించినటువంటి ఏ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి అంశం మీద దాదాపుగా 8 రోజులు కావస్తున్నా కూడా ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకపోవడం జరుగుతున్నటువంటి జాప్యం కూడా ఒక పథకం ప్రకారం జరుగుతుందని సుబ్రహ్మణ్య స్వామి లాంటి సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు చేసినటువంటి కామెంట్. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు కోర్టు తీర్పు తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే ఏఐడిఎంకేలో ఒక స్తబ్ద వాతావరణం నెలకొంది. ఏఐడిఎంకేలో శశికళ వర్గంలో ఒక స్తబ్దత నెలకొంటే పన్నీర్ సెల్వం ఇంట మాత్రం కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. మరోవైపు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా షురూ చేయడం జరిగింది. స్టాలిన్ ఒకవైపు తనకు అందుబాటులో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో సమావేశం కావడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలన్నటువంటి అంశంపై ఇప్పటికే చర్చలు జరుగుతుంది. 2 రోజులుగా స్టాలిన్ కూడా ఒక రకమైనటువంటి ఎత్తుగడతో ముందుకెళ్తున్నాడు. తనకు ఫ్లోర్లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా మెజారిటీ నిరూపించుకుంటానన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి స్టాలిన్ ఆ రకమైనటువంటి ఎత్తుగడలతో ఉన్నాడు. ఎందుకంటే పన్నీర్ సెల్వం వైపు చాలా మంది ఎమ్మెల్యేలు రాకపోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏఐడిఎంకేకి ఆశాదీపంగా నిలిచినటువంటి వ్యక్తి శశికళకు జైలు శిక్ష తప్పనిసరి పరిస్థితుల్లో మరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది పక్కన పెడితే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏ డిఎంకేకి సంబంధించి స్టాలిన్ కొంతమందిని లాక్కునే ప్రయత్నం చేస్తాడు, అందులో సఫలీకృతం అవుతాడు. ఒకవేళ 20 మందిని కానీ డిఎంకే పక్క లాక్కోగలిగితే, అంటే డిఎంకేకి ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్ సపోర్ట్ చేయించుకోగలిగితే స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారన్నటువంటి ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రజా మద్దతు ఎక్కువగా ఉందని పన్నీర్ సెల్వం నిరూపించుకున్నారని చాలా మంది ఏఐడిఎంకేలో చీలిక వర్గం అంతా కూడా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఏకకంఠంతో శశికళను ముఖ్యమంత్రి పీఠానికి అనర్హరాలంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భం బహుశా తమిళ రాజకీయాల్లో ఇదే చరిత్రలో చూడడం జరిగింది. ఎందుకంటే ఎంజీఆర్ తర్వాత అన్నాడీఎంకేలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో
చాలా వరకు కూడా ఆ రోజు జయలలిత ముఖ్యమంత్రి కావడానికి కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే అప్పట్లో ఏ రాజకీయ పార్టీ కూడా అంతర్గత వ్యవహారాల్లో ఏఐడిఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే ఈసారి జరిగినటువంటి పరిణామాల్లో శశికళని ముక్తకంఠంతో అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినటువంటి నేపథ్యం ఒక్కసారి ఈసారి మాత్రమే చూడడం జరిగింది. కాంగ్రెస్ మొదలుకొని డిఎంకే మొదలుకొని మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు కూడా వ్యతిరేకించడం జరిగింది. శశికళ ముఖ్యమంత్రి ఏంటి అన్నటువంటి ప్రశ్న వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు ఆ రకమైనటువంటి సందేశానికి ఏం చేయబోతుంది, మరి శశికళ వర్గం ఏం చేయబోతుందని ఇప్పటికి కూడా ఎవరు కూడా దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం చేయడం లేదు. శశికళ వర్గంలో ఉన్నటువంటి వారు కానీ శశికళ కానీ ఎక్కడ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్ కార్యాచరణ పైన వారు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో న్యాయవాదుల్ని సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. మరి భారీ స్థాయిలో జరిమానా విధిస్తూ 4 సంవత్సరాలు కోర్టు శిక్ష విధించడం జరిగింది. జైలు శిక్ష విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పులో వెంటనే లొంగిపోవాలన్నటువంటి వ్యాఖ్యానం చేయడం కూడా ఒక కీలకమైనటువంటి పరిణామం. మరి ఈ పరిణామం తర్వాత అనుకున్నట్టుగానే సెంగోట్టియన్ని ముఖ్యమంత్రి చేసి శశికళ తన గతంలో జయలలిత ఏ విధంగా అయితే పన్నీర్ సెల్వంని తన మనిషిగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టిందో ఆ విధంగా సెంగోట్టియన్ని ముఖ్యమంత్రి చేసి లేదా పళనిస్వామిని ముఖ్యమంత్రి చేసి శశికళ తన యొక్క కార్యకలాపాలు నెరవేరుస్తుంది అన్నది కూడా వేచి చూడాలి. ఎందుకంటే శశికళను ఆమోదించినటువంటి వారు సెంగోట్టియన్ కానీ లేదా పళనిస్వామిని కానీ ఆమోదిస్తారా? ఎందుకంటే వాళ్ళందరూ కూడా ద్వితీయ శ్రేణి నాయకులు. సెంగోట్టియన్ పళనిస్వామితో పాటు బాలాజీ, సెంధిల్ లాంటి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వారిలో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు అన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణ. అట్లాంటి పరిస్థితులే తలెత్తినప్పుడు ఒకవేళ సెంగోట్టియన్ కానీ లేకపోతే పళనిస్వామిని కానీ ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఏకకంఠంతో జయలలిత శశికళ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నటువంటి వారు ఏదో ఒక రూపాన భయానో నయానో ఆమెకి వంత పాడుతూ ఆమెకు బలం చేకూరుస్తున్నటువంటి వారు మిగతా పరిణామాల నేపథ్యంలో శశికళ బలపరుస్తున్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తారన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయమే ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి శశికళ శిబిరం నుంచి నేరుగా పన్నీర్ సెల్వంకు రావడం, అక్కడ కూడా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేయడం, మరికొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారందరూ కూడా తప్పనిసరి పరిస్థితి అక్కడ శశికళ వర్గంలో ఉన్నారన్నటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి పరిస్థితుల నడుమ ఈరోజు కోర్టు తీర్పు ఎలాంటి ప్రభావం చూస్తుంది అనేది కొద్దిసేపట్లో తెలుస్తుంది. పన్నీర్ సెల్వం కూడా కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఒక కోలాహలమైనటువంటి వాతావరణం మాత్రం చాలా స్పష్టంగా తమిళనాడు కనిపిస్తోంది. తమిళనాడులో శశికళను వ్యతిరేకించిన వర్గం అంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లక్ష్మి, అయితే మోహన్ ఇక్కడ ఒక విషయం మీరు అన్నట్లుగా అంటే పళనిస్వామి, సెంగోట్టియన్ వీరే కాకుండా ఎవరి శశికళ కుటుంబ సభ్యులను కూడా తను ఒకవేళ నియమించి వెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మనం ఉదయం కూడా మాట్లాడుకున్నాం, ఒకవేళ వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్న ఊహాగానాల నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే మార్నింగే వచ్చి పన్నీరు గూటికి చేరారు. బట్ ఇప్పుడు కూడా బయట పడదాము అనుకునే ఎమ్మెల్యేలు కూడా ఉండకపోలేదు. బట్ వాళ్ళ నుంచి కూడా ఏమైనా విచారించే అవకాశం ఉందా? వాళ్ళను కూడా ఏమైనా బయటకు తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయా? అంటే ఇప్పుడు పన్నీర్ వర్గం తీసుకునే స్టెప్పే మెయిన్ గా కీలకం కాబోతోంది. మరి పన్నీర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతారు? మీడియా ముందుకు రాబోయే ముందే ఆయన పావులు కదిపే అవకాశాలు ఉన్నాయా? గడిచిన 8 రోజులుగా పన్నీర్ సెల్వం తనకు తెలిసిన రాజకీయ ఆట అంతా ఆడడం జరిగింది. తనకు తెలిసిన రాజకీయ విద్యనంతా ప్రదర్శించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా తను బలం నిరూపించుకోవడంలో సఫలీకృతం కాలేదన్నది నిరూపితమైనటువంటి అంశం. మరి కోర్టు తీర్పు తర్వాత కలిసి వచ్చిన కాలం లాగా మారింది పన్నీర్ సెల్వంకి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా శశికళకు సంబంధించి ఏ రకమైనటువంటి అడ్డంకులు లేనటువంటి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం తన ఆట నెగ్గించుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు కోర్టు తీర్పు తర్వాత అక్కడ నాయకత్వం కరువైనటువంటి పరిస్థితుల్లో శశికళ జైలుకి వెళితే పరిస్థితి అక్కడ ఏఐడిఎంకేలో ఇప్పటి వరకు నిలబడే నాయకుడు లేకపోవడం, ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు కూడా. మోహన్ మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఎంపీ శశికళ పుష్ప అంటే మొదటి నుంచి శశికళని వ్యతిరేకిస్తూ వస్తున్న